జీవితంలో అవమానాలు ఎదురవుతున్నాయా? మీరు ఓడిపోతారనే భయం చెంది జీవిస్తున్నారా? అయితే ఈ వాగ్దానము మీకోసమే. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరికీ గుర్తుందా? పునరుద్ధానపు ఆదివారం అనగా ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుడి మందిరానికి వెళ్ళి దైవజనులు చెప్పే వాక్యం ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపరచబడతారని ఆశిస్తున్నాను. ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధి రోజు పోగొట్టుకోవద్దు. వెళ్దాము వారి వాగ్దానంలోకి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. బైబిల్ కాలంలో గుర్రపోతు లేదా అడవి ఎద్దు అంటే ఒక శక్తికి మూలం, దాని యొక్క బలానికి సాదృశ్యం. దేవుడు మనము ఓడిపోయిన స్థితి నుండి విజయాన్ని, బలహీనత నుండి గొప్ప శక్తిని ఇస్తాడని దీని యొక్క అర్థం. ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, సమాజంలో ఇచ్చే గౌరవాన్ని, ఉన్నత స్థితికి మనకి ఇది సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది మనను ఎన్నో మాటల చేత మనను విమర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. నిన్ను అనేక విధాలుగా కించపరచడం అనేది జరుగుతుంటుంది. ఒకవేళ నిజంగా నువ్వు ఏమైనా తప్పు చేస్తున్నావు అనుకో, ఆ తప్పును 10 సార్లు వేలెత్తి చూపెట్టి నువ్వు పలానా వాడివి లేరా, నువ్వు ఇలా చేస్తావురా, నువ్వు అలా చేస్తావని చెప్పి నిన్ను ఏదో ఒకటి అని నిన్ను ఏదో విధంగా నిన్ను విమర్శించడం, ఏదో విధంగా నిన్ను అవమానానికి గురి చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, గుర్రుపోతు కొమ్ము వలె నిన్ను పైకి లేవనెత్తుతుందని చెప్పి. అంతే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అలాంటి వాటి నుండి నిన్ను పైకి లేపుతాను, నీకు అక్కడ వాళ్ళ మధ్య నీకు గౌరవాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రెండోది చూసుకున్నట్లయితే కొత్త తైలము అనేది పరిశుద్ధాత్మకు ఆనందానికి గుర్తు. పాత తైలము జిగటగా దుమ్ముతో నిండి ఉండవచ్చు, కానీ ఇక్కడ దేవుడు మనకు కొత్త తైలం ఇస్తున్నాడు. కొత్త తైలము అనగా అభిషేకం, కొత్తగా జన్మించే అభిషేకం మనకు దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన పాత రోత జీవితాన్ని మనం విడిచిపెట్టి మరి దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు, మనం అభిషేకించబడాలన్నప్పుడు, మన బాప్తిసం తీసుకోవాలన్నప్పుడు, నూతనంగా మరి బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళలో మనం ముంచి తీసినప్పుడు ఎలాగైతే పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావంతో పైకి లేబడతామో, అలాగే ఇక్కడ పాత తైలమును దేవుడు మనకు విడిచిపెట్టేసి మనకు కొత్త తైలము, కొత్త అభిషేకం అనేది మనకు దేవుడు ఇస్తాడు. ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా అయితే ఉంచుడు. లోకం మనల్ని తక్కువ చేసి చూసినా మన గౌరవాన్ని దేవుడు పెంచుతాడు. ఎలా అయితే గురుపోతు కొమ్మును పెంచుతున్నాడో అలాగే మన గౌరవాన్ని కూడా దేవుడు పెంచుతాడు అనమాట. మనం పాత విజయాల మీద ఆధారపడక్కర్లేదు. ఎల్లప్పుడూ కొత్తగా, నూతనంగా దేవుడు మనకు కొత్త విజయాలు అనేది మనకు ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో కావాల్సిన కొత్తది మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? ఈరోజు ఆదివారం కదా, మరి దేవుడి మందిరానికి వెళ్తున్నావా నువ్వు? మరి దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం నేర్చుకుంటున్నావు? ఎప్పుడు పాడిన పాటలేనా? కొత్తగా దేవుడు మనకు కొత్త తైలాభిషేకం ఇస్తున్నాడు. కొత్తగా నేర్చుకోవాలి, కొత్త పాటలు మనం పాడాలి. కొత్తగా మనం ఈరోజు ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కొత్తగా ఈరోజు ఏ వాక్యం వినాలి, దైవజనులు చెప్పబోయే వాక్యంలో ఏ అంశం మనం కొత్తగా నేర్చుకున్నాం, బైబిల్లో కొత్త అధ్యయనాలు మనం ఏ నేర్చుకున్నాం అని ప్రతిదినం మనం కొత్తగా మనం నేర్చుకునే వారమే మనం ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో మనకు అవి ఉపయోగపడతాయి. ఎప్పుడు పాతదాని మీదే మనం ఉండకూడదు. కొత్తగా మన ఏ తలంతులు మనం చెయ్యాలి, కొత్తగా ఏ పని చేయాలి, ఏ పరిచయం చేయాలని అనుదినం మనం గ్రహించుకుంటూ మనం ఉండాలి. అలాంటినప్పుడు నీకు జరిగిన అవమానాలు కానివ్వండి, నీ మీదకు వచ్చిన నిందలు కానివ్వండి, దేవుడు తొలగించి నిన్ను నీ గౌరవాన్ని పైకి తీసుకువస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. అయ్యా, నేను లోకపు ఒత్తిళ్ళలో అలసిపోయినప్పుడు గుర్రుపోతు కొమ్ము వలె నాకు బలాన్ని ప్రసాదించమయ్యా. నా తల వంచవలసిన పరిస్థితుల్లో నా కొమ్మును పైకి లేవనీయండి. నాకు గౌరవమును, విజయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, గడిచిన కాలపు కృపకై వందనాలు తండ్రి నాయన. అయితే నేడు నాకు కొత్త తైలము అవసరమై ఉన్నది. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి నా హృదయమును నీ నూతన ఆనందంతో నింపండి అయ్యా.
ఈరోజు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ దినము నీ మందిరంలో గడిపే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, ఈరోజు నీ సేవకులు చేసిన ప్రయాణం అంతట్లో నీవు తోడు నడిపించండి. విశ్వాసులు చేసిన ప్రయాణం అంతట్లో మీరు నడిపించండి నాయన. జరుగుచున్న సంఘాల మీద నీ యొక్క మహిమ ఉంచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా పేపర్లోకి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సండే.